students, welcome to Veteach. We are discussing about Mathematics 3. In Mathematics 3, we are discussing about vector calculus. In vector calculus, we have two topics. First topic is vector differentiation and second topic is vector integration. Okay, so what about vector differentiation? In vector differentiation, first of all, we are discussing about vector function. So that vector function is denoted by f bar of t. That f bar of t can be expressed in terms of unit vectors. Unit vectors ante enti manaki I cap, j cap and k cap. These are the unit vectors. That f bar of t is involving I cap, j cap and k cap, and that is defined by f bar of t is equal to f1 of t I cap plus f2 of t j cap plus f3 of t k cap. And these f1 of t, f2 of t and f3 of t are the functions involving the variable t. The t is a scalar variable. Okay, so that is the vector, that is the definition of vector function. And we have some note point. A note point ఏంటంటే మీకు ఈ నోట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ లో మీకు సొల్యూషన్స్ అనేవి కూడా సింప్లిఫై చేయడం జరుగుతుంది. అవి చూడండి ఒకసారి. అవి ఏంటి, యూనిట్ వెక్టర్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము అని. అంటే ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఉందనుకోండి, దట్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ డాట్ జే క్యాప్ ఈజ్ ఈక్వల్ టు కే క్యాప్ డాట్ కే క్యాప్. దిస్ వాల్యూ ఈజ్ డినోటెడ్ బై 1. అదే మనం రివర్స్ లో తీసుకున్నాం అనుకోండి, ఐ క్యాప్ ఇంటూ జే క్యాప్ అంటే ఐ ఇంటూ ఐ కాకుండా ఐతో ఇంకా ఎనీ అదర్ వెక్టార్ ని కనుక మల్టిప్లై చేస్తే దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్యాప్ ఇంటూ జే క్యాప్ కానీ, జే క్యాప్ ఇంటూ కే క్యాప్ కానివ్వండి, లేదా ఐ క్యాప్ ఇంటూ కే క్యాప్, ఇలా ఏవి తీసుకున్నా కానీ దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఏంటి, క్రాస్ ప్రొడక్ట్ లో తీసుకుందాం. ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అయితే కే క్యాప్, అదే ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ అయితే కే క్యాప్ అవుతుంది. ఇది రివర్స్ లో మనకి జే క్యాప్ క్రాస్ ఐ క్యాప్ అయితే దట్ వాల్యూ ఈజ్ మైనస్ కే క్యాప్, ఈ విధంగా. సో అలానే మీకు రిమైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మొత్తం ఇంపార్టెంట్ మనకి. దాంట్లో ఏంటిది, మనకి జే క్యాప్ క్రాస్ కే క్యాప్ అంటే ఐ క్యాప్, కే క్యాప్ క్రాస్ జే క్యాప్ అంటే మైనస్ ఐ క్యాప్. సో అదే విధంగా రిమైనింగ్. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డెఫినేషన్, డెరివేటివ్ ఆఫ్ ఏ వెక్టార్ ఫంక్షన్. ఇక్కడ f bar of t is a vector function. The derivative of a vector function is defined by df bar by dt is equal to limit delta t tends to 0 f bar of t plus delta t minus f bar of t by delta t. ఇది మీకు ప్రాబ్లమ్స్ లో కూడా ఎక్కడ రాదండి, జస్ట్ ఫర్ డెఫినేషన్ ఓన్లీ. డెఫినేషన్ కోసమే మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. రిమైనింగ్ టైంలో మనకు ప్రాబ్లమ్స్ లో కూడా ఎక్కడ అప్లై చేయం. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అని ఉన్నాయి. బట్ ఈ ఫార్ములాస్ అన్ని మీకు టోటల్ 7 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ మనకి వెక్టార్ ఐడెంటిటీస్ లో వాడతాము, ప్రాబ్లమ్స్ లో వాడతాము, ప్రతి చోట. మళ్ళీ ఇవేమి మీకు కొత్త ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు. మీకేంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ బై వి ఫార్ములా, ఇవన్నీ తెలుసు మనకి డిఫరెన్షియేషన్ లో. సేమ్ అవే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫార్ములాని. డి బై డిటి ఆఫ్ ఏ బార్ ప్లస్ ఆర్ మైనస్, ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ ఎనీథింగ్, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి బార్ అయితే డి బై డిటీతో లోపలికి మల్టిప్లై చేస్తున్నాం అంతే మనం చేస్తుంది. ఏం చేస్తున్నాం, డిఏ బార్ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ డిబి బార్ బై డిటి చేస్తున్నాం అంతే. అంతకుమించి ఏమైనా ఎక్స్ట్రా చేసామా, అబ్జర్వ్ చేయండి ఇక్కడ డిఏ బార్ బై డిటి ప్లస్ ఆర్ మైనస్ డిబి బార్ బై డిటి అని. నెక్స్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది మధ్యలో, డి బై డిటి ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ వచ్చింది. యూవి ఫార్ములా అంటే ఏ బార్ డాట్ డిబి బార్ బై డిటి ప్లస్ డిఏ బార్ బై డిటి డాట్ బి బార్. ఓకే, సో అంటే యూవి ఫార్ములా ఏంటి, యూ ఇంటూ వి డాష్ ప్లస్ యూ డాష్ ఇంటూ వి అని, దట్స్ ఆల్. సో నెక్స్ట్ ఏంటి, మనకి క్రాస్ ప్రొడక్ట్ ఉంది, డి బై డిటి ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇక్కడ కూడా డి బై డిటికి మనకేంటి, అక్కడ డాట్ ప్రొడక్ట్ ఉంది, ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ ఉంది అంతే. అంటే ఏం చేస్తున్నాం, ఏ బార్ క్రాస్ డిబి బార్ బై డిటి ప్లస్ డిఏ బార్ బై డిటి క్రాస్ బి బార్. ఓకే, సో ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకుంటూ ఉంటాం అంతే. ఇదేమి మీకు కొత్తగా అప్లై చేస్తున్న ఫార్ములాస్ కాదు, అది గుర్తుంచుకోండి. సో ఈ ఫార్ములాస్ ని మీరు ఒక్కసారి కనుక ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇంకా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ కోసం. సో నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, పాయింట్ ఫంక్షన్. దిస్ పాయింట్ ఫంక్షన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. సో అసలు వాట్ అబౌట్ స్కేలార్ అండ్ వాట్ అబౌట్ వెక్టార్? ఇక్కడ వెక్టార్ మీన్స్ magnitude with direction, but scalar means we are using only magnitude, not a direction. అంటే ఇక్కడ మీకు magnitude, direction అనే వాటికంటే కూడా
మనకి ఇక్కడ ఏంటి స్కేలార్ అంటే ఒక ఫంక్షన్ ఏంటి, వెక్టార్ అంటే ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక్కటే ఇంపార్టెంట్. ఇవేంటంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఫిజిక్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. బట్ మ్యాథమెటిక్స్లో మనకి ఏది యూజ్ అవుతుంది, స్కేలార్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, వెక్టార్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే యూజ్ చేసుకుంటాం. సో స్కేలార్కి వెక్టార్కి చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఆ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటే వెక్టార్ పాయింట్ ఫంక్షన్ వచ్చేసరికి వీఆర్ డినోటెడ్ బై ఎఫ్ బార్. దట్ ఎఫ్ బార్ is involving the unit vectors I cap, j cap, k cap తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటే. బట్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి మనకి, దట్ ఫంక్షన్ ఇన్వాల్వింగ్ ది వేరియబుల్స్ x, y, z ఓన్లీ. ఓకే, x, y, z అంటే ఏంటి, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే దాన్ని సమ్ పైతో డినోట్ చేస్తాం. దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఓన్లీ ది వేరియబుల్స్ x, y, z. ఇక్కడ I cap, j cap, k cap తో ఉంటాయి. సో అదే ఇక్కడ చెప్తున్నారు, if to each point p of x, y, z of a region R in this space, there corresponds a scalar pi of p or pi of x, y, z, then pi is called a scalar point function over the region R. Here R is called a scalar field. చెప్పాను కదా, pi involving the variables x, y, z అని. అదే వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఏంటి, if to each point p of a region R in this space, they corresponds f bar of p. Here f bar is called a vector point function. Here also R is called vector field అని చెప్పండి. సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి మనకి, వెక్టార్ ఆపరేటర్ అండ్ లాప్లాసియన్ ఆపరేటర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో వెక్టార్ ఆపరేటర్ ఈజ్ డినోటెడ్ బై డెల్, దీన్ని డెల్ అంటాం. లాప్లాసియన్ ఆపరేటర్ ఈజ్ డినోటెడ్ బై డెల్ స్క్వేర్. సో డెల్ అంటే మనకేంటి, ఐ క్యాప్ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ డో బై డో వై ప్లస్ కే క్యాప్ డో బై డో జెడ్ అని చెప్పండి. ఇది డెల్, నోటెడ్ అయిపోయి ఉండాలి ఇది. నెక్స్ట్ డెల్ స్క్వేర్ అంటే డెల్ ఇంటూ డెల్ అనేగా, అంటే ఐ క్యాప్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే క్యాప్ ఇంటూ డో బై డో జెడ్, మళ్ళీ ఐ క్యాప్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే క్యాప్ ఇంటూ డో బై డో జెడ్. సో ఇప్పుడు ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ 1 కదా, అంటే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ plus dou square by dou y square plus dou square by dou z square is the Laplacian operator. So del is the vector operator, del square is the Laplacian operator. Okay, next gradient. Gradient ఏంటి మనకి, the gradient of a scalar point function, that means that gradient defined on some scalar function pi. So gradient of pi అంటే ఎలా ఉంటుంది మనకి, gradient of pi is denoted by grade pi or del pi. అంటే పై అనేది ఏంటి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ లో ఉంటుంది. అదేంటి ఇప్పుడు డెల్ పై అంటే, డెల్ అంటే ఏంటి మనకి, ఐ క్యాప్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే క్యాప్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ పై. ఇప్పుడు ఈ పైతో లోపలికి మల్టిప్లై చేయండి, ఐ క్యాప్ ఇంటూ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే క్యాప్ ఇంటూ డో పై బై డో వై ప్లస్ కే క్యాప్ ఇంటూ డో పై బై డో జెడ్. అదే ఇక్కడ రాసింది. దీన్ని ఇంకొక విధంగా కూడా, అంటే మొత్తం వేరియబుల్స్ లేకుండా ఏం చేస్తున్నాం, సిగ్మా ఐ క్యాప్ డో పై బై డో ఎక్స్ అని రాస్తున్నాం. ఓకే, గ్రేడ్ పై రిప్రజెంట్స్ ఏ వెక్టార్ ఫంక్షన్ ఆల్సో. సో ఇక్కడ నోట్ పాయింట్స్ ఇచ్చారు. ఇఫ్ పై బి ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ దెన్ డెల్ పై ఈజ్ ఈక్వల్స్ టు 0. పై అనేది కనుక కాన్స్టెంట్ అయితే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినా, వై చేసినా, జెడ్ చేసినా ఏమవుతుంది మనకి, కాన్స్టెంట్ అనేది 0 అయిపోతుంది కదా, అదే మెన్షన్ చేస్తున్నారు. ఇంకోటి డెల్ పై ఈజ్ ది, డెల్ పై అంటే గ్రేడ్ పై, డెల్ పై ఈజ్ ది మనకి ఏమంటున్నారు, దట్ ఈస్ ఏ వెక్టార్ నార్మల్ టు ద సర్ఫేస్ పై. పై అనేది ఇచ్చి మనకు ప్రాబ్లమ్స్ లో ఫైండ్ వెక్టార్ నార్మల్ టు ద సర్ఫేస్ అని అడిగారు అంటే ఏంటి మనకి, డెల్ పై ఫైండ్ అవుట్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ది యూనిట్ నార్మల్ వెక్టార్ ఎన్ క్యాప్ అలాంగ్ డెల్ పై ఈజ్, ఇది కూడా ఒక ఫార్ములా. ఫైండ్ యూనిట్ నార్మల్ వెక్టార్ అలాంగ్ ది సర్ఫేస్ పై అని ఇస్తారు. ఇచ్చినప్పుడు వీఆర్ ఫైండింగ్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు డెల్ పై బై మాడ్యులస్ ఆఫ్ డెల్ పై. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ది వాల్యూ ఆఫ్ డెల్ పై, నెక్స్ట్ వీఆర్ ఫైండింగ్ ది వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ డెల్ పై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్ పై అనేది 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ అని వస్తే, దీని నుంచి మాడ్యులస్ ఆఫ్ డెల్ పై ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ అంటే ఐ క్యాప్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ జే క్యాప్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ k cap coefficient whole square. So simplify that value, then we get a modulus of del pi. So n cap is equal to del pi by modulus of del pi is the unit normal vector. Okay, next directional derivative.
మీకు ప్రతి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినేషన్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత వస్తూ ఉంటాయి. సో వినండి. ది డైరెక్షన్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ పై ఎట్ ఏ పాయింట్ పి ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ అంటే ఇదేంటిది మనకి వెక్టార్. అంటే ఒక డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ కి పి అనే పాయింట్ దగ్గర. డైరెక్షన్ ఆఫ్ సమ్ వెక్టార్ ఫంక్షన్ ఈస్ గివెన్ బై డెల్ పై ఇంటూ ఏ క్యాప్. ఏ క్యాపే తీసుకోవాలని రూల్ లేదు, ఎన్ క్యాప్ అయినా తీసుకోవచ్చు. ఏ క్యాప్ అంటే ఏంటి? దట్ ఈస్ ఎ యూనిట్ నార్మల్ వెక్టార్. దట్ ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఏంటి మనకి ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అని చెప్పాను. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ఏ బార్ అనేది వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇస్తారు మీకు. దాన్ని ఏ బార్ ఇస్ ఈక్వల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి డెల్ పై ఇంటూ ఎన్ క్యాప్ తీసుకుంటే ఎన్ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అయినా డినోట్ చేయొచ్చు. ఇవ్వండి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఈజ్ ఏ యూనిట్ నార్మల్ వెక్టార్ అని. నెక్స్ట్ దీంట్లో నోట్ పాయింట్స్ ఇచ్చారు మీకు. మాక్సిమం డైరెక్షనల్ డెరివేటివ్, ఒకవేళ మాక్సిమం డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటే వీఆర్ ఫైండింగ్ మాడ్యులస్ ఆఫ్ డెల్ పై. ఓకే, ది డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఎట్ పి ఈజ్ మాక్సిమం. అంటే డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ పై ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ పి ఈజ్ మాక్సిమం ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ నార్మల్ ఎట్ పి. ఇన్ ది డైరెక్షన్ ఈజ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి డెల్ పై అని. పి అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయమంటే యాక్చువల్లీ అలాంగ్ విత్ వెక్టార్ ఫంక్షన్ అంటేనేమో డెల్ పై ఇంటూ ఏ క్యాప్ ఫైండ్ అవుట్ చేశారు కదా. బట్ ఇక్కడ ఏంటి పై అనేది తీసుకొని ఎట్ పి దగ్గర మాక్సిమం డైరెక్షనల్ డెరివేటివ్ ఎట్ పి అని అడిగితే ఫార్ములా ఏంటి మనకి డెల్ పై అని. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. నెక్స్ట్ ఇది యాంగిల్ బిట్వీన్ అని చెప్పండి టూ ఫార్ములాస్. ఇది రెండు డిఫరెంట్ గా ఉంటాయి చూడండి. ఇఫ్ n1 బార్ ఇస్ ఈక్వల్ డెల్ పై ఎట్ పి, n2 బార్ ఇస్ ఈక్వల్ టు డెల్ పై at q. That means they are given that pi is a scalar function with two different points. అంటే పై అనేది ఒక ఫంక్షన్ ఇస్తున్నారు, పై అనేది ఒక ఫంక్షన్ ఎట్ p ఒకటి ఎట్ q ఒకటి. ఎట్ p ని వచ్చేసరికి మనం n1 బార్ అంటున్నాం, ఎట్ q ని వచ్చేసరికి n2 బార్. అంటే డెల్ పై ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన పై నుంచి మనం డెల్ పై ఫైండ్ అవుట్ చేయాలి. డెల్ పై ఎట్ p, డెల్ పై ఎట్ క్యూ అంటే వన్ స్కేలార్ ఫంక్షన్ విత్ టూ పాయింట్స్. ఓకే, అర్థమవుతుందా? వన్ స్కేలార్ ఫంక్షన్ విత్ టూ పాయింట్స్ అనేది తీసుకుంటే మనకి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. ఒకవేళ టూ సర్ఫేసెస్ విత్ కామన్ పాయింట్, అర్థమవుతుందా? ఏంటి ఇక్కడ ది యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ అంటే పై వన్ ఒకటి పై టూ ఒకటి, టూ సర్ఫేసెస్ ఇచ్చి ఎట్ కామన్ పాయింట్ అంటే కనుక వీఆర్ ఫైండింగ్ డెల్ పై వన్ ఎట్ పి, we are finding del pi 2 at p. So two surfaces at common point. So ఇప్పుడు ఏం రాస్తాం cos theta is equal to del pi 1 into del pi 2 by modulus of del pi 1 into modulus of del pi 2. దీన్ని ఇలానే రాయాలా ఇంకోలా రాయకూడదా అనుకుంటారేమో. కావాలంటే దీన్ని n1 is equal to దీన్ని n2 is equal తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా కానీ ఒకటే ఫార్ములా రాసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోవాలి ఏంటి వన్ సర్ఫేస్ విత్ టూ పాయింట్స్ అనేది ఒకటి, టూ సర్ఫేసెస్ విత్ కామన్ పాయింట్ ఒకటి. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ గ్రేడియంట్ చూడండి. సేమ్ ఇందాకలానే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చెప్పినట్టే మీకు డెల్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి. ఎఫ్ జి అనే టూ ఫంక్షన్స్ తీసుకుంటే డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జి అంటే డెల్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్ జి అనేది ఒకటి. డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే ఎఫ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినా వై చేసినా జెడ్ చేసినా ఏమవుతుంది మనకి జీరోనే కదా. సో అదే రాస్తున్నాం ఇక్కడ. డెల్ ఎఫ్ జి అంటే యూవి ఫార్ములా అప్లై చేసాం, ఎఫ్ బై జి అంటే యూ బై వి ఫార్ములా అప్లై చేస్తున్నాం, అంతే కదా. ఓకే, నెక్స్ట్ డైవర్జెన్స్. లెట్ ఎఫ్ బార్ బి ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఇక్కడ ఉన్న గ్రేడ్ లో ఏం చెప్తున్నాం పై బి ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అని చెప్పని తర్వాత మనం వెక్టార్ పాయింట్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇక్కడ ఏంటి ఎఫ్ బార్ బి ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ విచ్ ఈస్ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ ఎట్ ఈచ్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ వై జెడ్. Then the divergence of f bar is denoted by ఎలా డినోట్ చేస్తాం డైవర్జెంట్ ఆఫ్ f bar or del dot f bar. ఓకే, డెల్ అంటే ఏంటి మనకి i cap dou by dou x ప్లస్ j cap dou by dou y ప్లస్ k cap dou by dou z ఆఫ్ f bar. ఇప్పుడు f bar తో ముందు లోపలికి మల్టిప్లై చేసేయండి అంటే i cap dou f bar by dou x ప్లస్ j cap dou f bar by dou y ప్లస్ k cap డో ఎఫ్ బార్ బై డో జెడ్. సో ఎఫ్ బార్ అనేది కనుక ఒకవేళ ఫంక్షన్ ఇస్తే ఎఫ్ బార్ మీన్స్ ఏమంటున్నాం మనం వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటున్నాం కదా. అంటే ఎఫ్ బార్ అనేది కనుక
f1 i క్యాప్ ప్లస్ f2 j క్యాప్ ప్లస్ f3 k క్యాప్ కనుక ఇస్తే అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు డెల్ డాట్ f బార్ ఎలా వస్తుంది అంటే మీకు సింప్లిఫై చేస్తాయి డో i ఇంటూ i డో f1 బై డో x j ఇంటూ j డో f2 బై డో y k ఇంటూ k డో f3 బై డో z. So that is the del dot f bar. Here divergent f bar is a scalar quantity. అయితే ఇక్కడ కొన్ని నోట్ పాయింట్స్ ఇచ్చాడు చూడండి. ఇంకా డైవర్జెంట్ ఆఫ్ f బార్ లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడే చెప్పాను. i కోఎఫిషియంట్ ఇంటూ i కోఎఫిషియంట్ ఏం చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు x కదా. అదే i కోఎఫిషియంట్ ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాము అని. j కోఎఫిషియంట్ ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం చెప్పండి ఏం చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు y. నెక్స్ట్ k కోఎఫిషియంట్ ని పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు z. సో అదే ఇక్కడ నోట్ పాయింట్. ఓకే నెక్స్ట్ ఏంటి మనకి డైవర్జెంట్ ఆఫ్ f బార్ వాల్యూ గనక 0 అయితే వాళ్ళు మీకు ప్రాబ్లం కూడా ఇస్తారు. ప్రూవ్ దట్ f బార్ ఈజ్ ఏ సాలినాయిడల్ వెక్టార్ అని ఇచ్చినప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. సో ఆ క్వశ్చన్ మార్క్ లేకుండా ఉండాలంటే నోట్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. సో డైవర్జెంట్ ఆఫ్ f బార్ ఈజ్ ఈక్వల్ 0 అయితే దెన్ f బార్ ఈజ్ కాల్డ్ సాలినాయిడల్ వెక్టార్. గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే థ్యాంక్ యూ.